నమస్తే ఫ్రెండ్స్. నేను పార్ట్ 1లో మా క్షేత్రంలో ఉన్న ఔషధ మొక్కల గురించి చెప్పాను. అందులో అన్నీ కవర్ కాలేదు. అందుకే ఈ సెకండ్ పార్ట్ పెట్టాను. ఈ ప్రతి ఆకు, ప్రతి పువ్వు డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డిజైన్, డిఫరెంట్ టెక్స్చర్. అసలు భగవంతుడు సృష్టి అద్భుతం ఫ్రెండ్స్. ఆ కలర్ కాంబినేషన్స్ గానీ, ఆ షేడ్స్ గానీ అసల నేను చెప్పలేను, అసలు అభివర్ణించలేను. ఆ ఎక్స్‌పీరియన్స్‌తోనే మనకర్థమవుతుంది. వెల్వెట్ లాగా ఫ్లవర్స్ అసలు. ఆ స్మూత్‌నెస్ సూపర్ అసలు. అయితే ప్రతి పువ్వు దగ్గరొచ్చి తేనెటీగలు తేనెను సేకరిస్తూ ఉంటాయి. అప్పుడు అనిపిస్తుందనమాట నాకు, ఆ తేనె ఎంత అద్భుతం చూడండి ఫ్రెండ్స్. ఇన్ని రకాల చెట్ల నుంచి వచ్చే చెట్ల పువ్వుల నుంచి తేనె సేకరించి అవి మనకి అమృతం లాంటి తేనెని ఇస్తున్నాయి తేనెటీగలు. ఈ మధ్యలో అయితే అడవిలో తేనె తుట్టలే పెట్టడం లేదు. చాలా తగ్గిపోయింది. కారణం ఏంటి అంటే, అసలు పువ్వులున్న చెట్లే ఉండడం లేదు చూడండి ఫ్రెండ్స్. తేనెటీగ లేకపోతే మన జీవితాలే లేవు. ఆ తేనెటీగలు ఉండాలి అంటే గూడా మనము మొక్కల్ని పెంచాలి. అది గూడా ప్రతి దానికి ఇంటర్‌లింక్ ఉంది. మనం మర్చిపోతున్నాము. మనం ఒక్కరే జీవించడానికి ఈ భూప్రపంచాన్ని భగవంతుడు సృష్టించలేదు ఫ్రెండ్స్. ప్రతి జీవికి, ప్రతి మొక్కకి జీవించే హక్కు ఉంది. వాటి హక్కులను కాపాడడం కూడా మానవుడిగా మన ధర్మము కదా ఫ్రెండ్స్. మా క్షేత్రంలో చూడండి, కెమికల్ ఫ్రీ క్షేత్రం వల్ల ఇన్ని రకాల మొక్కలు ఇవన్నీ ఉండడానికి కూడా కారణం పక్షులు. అవి ఎక్కడెక్కడో తిరిగి వస్తాయి. గింజలన్నీ వేస్తాయి. దానివల్లనే ఇంత వృక్ష సంపద, ఔషధ సంపద, మూలికల సంపద ఉందేమో అని నాకు అనిపిస్తుంటుందన్నమాట. ఆ పక్షులకు ఆహారం కూడా కదా, ఎన్నో రకాల గింజలు ఎంత స్వేచ్ఛగా తిరుగుతుంటాయో. అవి ఎప్పుడు ఎదురు చూడవు మనం ఏం పెడతామా అని. ఏది ఎదురు చూడదు అసలు. నెమళ్ళు వస్తుంటాయి. అవి కూడా అద్భుతంగా తిరుగుతూ వాటికి కావాల్సిన ఆహారాన్ని తీసుకొని పోతూ ఉంటాయి. గమనిస్తూ ఉంటే అసలు నేచర్‌లో ఉన్న బ్యూటీ ఇంకెక్కడా లేదు ఫ్రెండ్స్. దయచేసి అందరూ కూడా ప్రకృతిని ఆస్వాదించండి. ప్రకృతిలో జీవనాన్ని కొనసాగించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టండి ఫ్రెండ్స్. ఆర్టిఫిషియల్ లైఫ్ కాదు, అసలైన జీవితము ప్రకృతిలో ఉంది. ప్రకృతి వ్యవసాయంలో ఉంది. ప్రకృతిలో ఉన్న జీవ జంతువులన్నిటినీ బ్యాలెన్స్ చేయడంలో ఉంది ఫ్రెండ్స్. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. తప్పకుండా ఈ తరమైనా సరే ఈ విషయం పైన శ్రద్ధ పెట్టి ప్రకృతిలోకి వస్తారని, రసాయన రహిత వ్యవసాయం చేస్తారని, అందరికీ మంచి ఆహారాన్ని ఇచ్చి హాస్పిటల్స్ అనేవి తగ్గిపోవాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. హాస్పిటల్స్ పెరగడం గ్రోత్ కాదు. హాస్పిటల్ లేకుండా ఉండడమే అసలైన అభివృద్ధి నా దృష్టిలో. ఆరోగ్యము, వైద్యము, తర్వాత విద్య, ఈ మనకి అందరికీ లభించిన